డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? బట్ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కానీ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళరు. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్ రోడ్ మ్యాప్ ఉంటుంది. చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు అంటే ఫ్రెండ్స్ చెప్పిన బుక్స్ కొనేస్తారు, యూట్యూబ్లో ర్యాండమ్ వీడియోస్ చూస్తారు, ప్లాన్ లేకుండా చదవడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత కన్ఫ్యూజన్ వస్తుంది. ఏం చదవాలా, ఎలా ప్రిపేర్ అవ్వాలా అని డౌట్ వస్తుంది. మోటివేషన్ తగ్గిపోతుంది, ప్రిపరేషన్ స్టాప్ అయిపోతుంది. రీజన్ ఏంటి అంటే ప్రాపర్ స్ట్రాటజీ లేకపోవడం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, సిలబస్ అర్థం చేసుకోవాలి. మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండా ఎలా ప్రిపేర్ అవుతారు? సిలబస్ అంటే మీ ప్రిపరేషన్కి మ్యాప్ లాంటిది. మ్యాప్ లేకుండా ట్రావెల్ చేస్తే ఎక్కడికి రీచ్ అవుతాం? డిఎస్సి సిలబస్ని సింపుల్గా డివైడ్ చేయొచ్చు. సబ్జెక్ట్ కాంటెంట్, పెడగాగి అండ్ జనరల్ టాపిక్స్. సబ్జెక్ట్ కాంటెంట్ అంటే మీ మెయిన్ సబ్జెక్ట్, ఏదో మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఆర్ ఇంగ్లీష్. పెడగాగి అంటే టీచింగ్ మెథడ్స్ అండ్ చైల్డ్ సైకాలజీ. టీచర్ అవ్వాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్ టాపిక్స్లో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. చాలామంది సిలబస్ చూస్తారు కానీ యూస్ చేయరు. మీరు ఇలా చేయండి, కంప్లీట్ సిలబస్ ప్రింట్ తీసుకోండి లేదా నోట్బుక్లో రాసుకోండి. చదివిన ప్రతి టాపిక్కి టిక్ మార్క్ పెట్టండి. ఇంపార్టెంట్ టాపిక్స్ని హైలైట్ చేయండి. మీరు చదివిన ప్రతి టాపిక్కి ఒక క్వశ్చన్ అడగండి, ఇది సిలబస్లో ఉందా? ఆన్సర్ నో అంటే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. సిలబస్ క్లారిటీ ఉంటే ప్రిపరేషన్ 50% అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్, బుక్స్ సెలెక్షన్. చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు అంటే మార్కెట్లో ఉన్న అన్ని బుక్స్ కొనేస్తారు, ఫ్రెండ్స్ చెప్పినవి ఫాలో అవుతారు. రిజల్ట్ ఏంటి? కన్ఫ్యూజన్, ఇన్కంప్లీట్ ప్రిపరేషన్. మీరు సింపుల్గా ఇలా ఫాలో అవ్వండి. ఒక సబ్జెక్ట్కి ఒక మెయిన్ బుక్ చాలు. మ్యాక్సిమం 2 బుక్స్ యూస్ చేయండి. మోర్ బుక్స్ అంటే మోర్ మార్క్స్ కాదు. క్లారిటీ ప్లస్ రివిజన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మీరు 10 బుక్స్ చదివితే కంప్లీట్ చేయలేరు, రివిజన్కి టైం ఉండదు. కానీ ఒక బుక్ని 3 టైమ్స్ చదివితే కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే రీడింగ్ కాదు, రీడింగ్. ఎగ్జాంపుల్గా మ్యాథ్స్ తీసుకుందాం. ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఫస్ట్ రీడింగ్లో బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది, సెకండ్ రీడింగ్లో క్లారిటీ వస్తుంది, థర్డ్ రీడింగ్లో స్ట్రాంగ్ మెమరీ బిల్డ్ అవుతుంది. రిమెంబర్ దిస్, మోర్ బుక్స్ చదవడం సక్సెస్ కాదు, సేమ్ బుక్ రిపీట్ చేయడం సక్సెస్. న్యూ బుక్స్ ఎవ్రీ వీక్ అవాయిడ్ చేయండి. టూ మెనీ సోర్సెస్ ఫాలో అవ్వకండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అదర్స్తో కంపారిజన్ చేసుకోకండి. ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ చేసాం, సిలబస్ క్లారిటీ అండ్ కరెక్ట్ బుక్స్ సెలెక్షన్. నెక్స్ట్ పార్ట్లో డైలీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రివిజన్ స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలో డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి. నెక్స్ట్ పార్ట్ మీ సక్సెస్కి చాలా ఇంపార్టెంట్.